ఇన్ని మార్క్స్ వచ్చినందుకు ఆనందపడాలో, లేదంటే ఆత్మహత్య చేసుకున్నందుకు బాధపడాలో అస్సలు అర్థం కాలేదు. అసలు ఈ రోజంతా కూడా మనసంతా చాలా చికాకుగా అనిపిచ్చింది. చాలా బాధగా, చాలా ఏడుపు అయితే వచ్చేసింది. ఎవరనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు 10th మార్క్స్ అయితే వచ్చినాయి కదా! మా అక్క వాళ్ళ అబ్బాయి, అలానే వాళ్ళ ఇంటి పక్కన పిల్లలు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు 10th స్టూడెంట్స్. అది పిరంగిపురం. మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ అటు సైడ్ వస్తదనమాట. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు, అది కూడా మ్యాథ్స్ 26 మార్క్స్ అంట. హ్యాంగ్ చేసేసుకున్నాడు. అప్పటి వరకు కూడా పిల్లలందరిలో ఉన్నాడు. మంచిగా మాట్లాడాడు. మామూలుగానే అక్కడి నుంచి అయితే మామూలుగానే ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. భోంచేసాడంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మమ్మ పొలానికి వెళ్ళిందంట. వాళ్ళ అమ్మగారు కూడా పొలానికి వెళ్ళారంట. వాళ్ళ నాన్న ఈ మేస్త్రి పనులు ఇవన్నీ ఉంటాయి కదా వాటికంట వెళ్ళారంట. ఫోన్ చేసి చెప్పాడంట, పర్లేదు లేరా ఈసారి రాసుకోవచ్చు. వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పారంట. వాళ్ళు పెద్దగా అనే మనుషులైతే ఏం కాదు. మరి ఆ పిల్లాడు ఎలా ఆలోచించాడు ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు కదా, నేను పాస్ అవ్వలేదనే గిల్ట్తో చనిపోయాడు. మా అక్క వాళ్ళ అబ్బాయికి అయితే 570 మార్క్స్ వచ్చినాయి. కానీ పెద్దగా ఆనందం లేదు. ఆ అబ్బాయి చనిపోయినందుకు చాలా బాధేస్తుంది. ఇలా ఎవ్వరూ చేయొద్దు.